ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఇది మార్గశీర్ష మాసం కాబట్టి కార్య సాధన నైపుణ్యానికి, విఘ్నాలు లేకుండా ఉండడానికి, అన్యోన్య దాంపత్య విధానానికి శ్రీ మహావిష్ణువుని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో పూజించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుద్ధపక్షం. ఈరోజు బుధవారానికి అధిపతి బుధుడు. వ్యాపారానికి సంబంధించిన చక్కనైనటువంటి మెళుకువలని పెద్దల నుండి తెలుసుకునేందుకు అనుకూలమైన రోజు. బంగారపు పనుల్ని పురమాయించుకోవడానికి కూడా అనుకూలమైన రోజు. ధాన్యానికి సంబంధించిన క్రయ విక్రయాలని చేసేందుకు కూడా అనుకూలమైన రోజు. అంతేకాక పశ్చిమ దిక్ ప్రయాణం మంచిగా కలిసి వస్తుంది ఈ రోజును ప్రయాణించినట్లయితే. ఈరోజు తిథి విధియ తిథికి అధిపతి విధాత. స్వర్ణ ఆభరణాల కొనుగోళ్లు చేయడానికి, ధాన్యాన్ని అమ్మడానికి, కొనడానికి కూడా అనుకూలమైనటువంటి తిథి విధియ. విశేషించి చంద్రదర్శనం కాబట్టి చంద్రుడిని చూసేందుకు కూడా అనుకూలమైనటువంటి తిథి. ఈనాటి నక్షత్రం పూర్వాషాఢకి అధిపతులు ఆపోదేవతలు. ధాన్యాన్ని కొనడానికి, అమ్మడానికి, విత్తనాలు చల్లడానికి, ఇతరమైనటువంటి పశువుల క్రయ విక్రయాలకి కూడా అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమశాంతులు ఉన్నాయి. శుక్ర దశకి చెందినవారు అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా దాని నుండి బయటపడగలుగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి తాత్కాలికమైనటువంటి విఘ్నాలు కలిగిన విజయాన్ని సాధించగలుగుతారు ధైర్య సాహసాలతో. ఉద్యోగులు అనవసరమైనటువంటి కాలక్షేపంతో, మిత్రులు బంధువులు మొదలైన వారితో కాలక్షేపంతో సమయాన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా సకాలంలో పనిని పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలని చేస్తూ ఉత్పత్తుల్ని చేయలేమేమో సకాలంలో అని అనుకుంటారు, కానీ పూర్తి చేయగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైన శ్రమ హెచ్చుగా ఉండి అనారోగ్య భావన ఉన్నా పూర్తి చేయగలుగుతారు పనిని సకాలంలో. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని పసుపు అక్షతలతో పూజించినట్లయితే రావలసిన బాకీలు క్రమంగా వసూలయ్యే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అశాంత భావం గోచరిస్తూ ఉంటుంది. చిర్రుబురులాడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వ్యాపారం మరింతగా సాగినటువంటి కారణంగా అసహన భావానికి గురి కావచ్చు. ఉద్యోగులు పనిని చేయాలని అనిపించినప్పటికీ కూడా మానసికంగా అందుకు సిద్ధంగా లేనటువంటి కారణంగా విసుగ్గా అనిపించవచ్చు పనిని పూర్తి చేయడం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనవసరమైన వాగ్వివాదాలు ఎవరి నుండో వచ్చినటువంటి కారణంగా వస్తూత్పత్తి అంత సుఖంగా సజావుగా సాగకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి కుటుంబ సహకారం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా కార్మిక రంగ సంస్థలో ఇతర ఉద్యోగులతో అనవసరమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఎంతసేపటికి కూడా అనుకున్నటువంటి పని పూర్తి కాకుండా ఉండే కారణంగా తాత్కాలిక అసహన భావం అనిపించవచ్చు.
వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మరింత నిబద్ధతాభావంతో పనిని చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా పెద్దగా కలిసిబాటు రాకపోవచ్చు. ఉద్యోగులు పూర్తిగా తమ పనిని చేస్తున్నప్పటికీ కూడా ఏదో చిన్నదైనటువంటి పొరపాటు దొర్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్యంగా బ్యాంకులో ఉండేటటువంటి వారు ఆర్థికమైనటువంటి రుణాలను ఇచ్చేటటువంటి సందర్భంలో లెక్కల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సకాల నిద్ర భోజనాలు లేకుండా ఉండేటటువంటి కారణంగా మానసికంగా సిద్ధంగా ఉండకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎంత పనిని చేసినప్పటికీ కూడా పని మిగిలిపోతూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండకపోవచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని మారేడాకులతో అర్చించినట్లయితే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఏవైనప్పటికీ కూడా అనుకున్నటువంటి పనిని సకాలంలో నెరవేర్చుకునేందుకు తగినటువంటి గట్టి ప్రయత్నాన్ని చేస్తారు, ముగిస్తారు కూడా. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఇంత సరుకుని అమ్మాలి అనేటువంటి గట్టి నిర్ణయాన్ని తీసుకుని అంత సరుకుని కూడా అమ్మి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగులు తీవ్రమైనటువంటి శ్రమకి సిద్ధపడి పూర్తిగా పనిని చేసి అధికారుల ఆదరణకి పాత్రలు కాగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భోజనాన్ని నిద్రని కూడా మాని పనిని పూర్తి చేసి వస్తూత్పత్తిని సకాలంలో చేయగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతర కార్మికుల సహాయాన్ని కూడా తీసుకుని సకాలంలో పనిని పూర్తి చేయడమే కాకుండా ఆనందోత్సాహాలతో విజయోత్సాహాన్ని కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారి శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో అర్చించినట్లయితే బంధుమిత్రులు సహాయం చేయడానికి ఇష్టపూర్వకంగా దగ్గరకు వస్తారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి నిర్లక్ష్య భావం గోచరించవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాము తీసుకున్నటువంటి రుణాలని వెంటనే చెల్లించాలనే అభిప్రాయం ఏమాత్రం లేకుండా నిర్లక్ష్య ధోరణితో ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారుల పట్ల నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండొచ్చు మానసికంగా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చెల్లించవలసిన పన్నుల విషయంలో అలాగే పాటించవలసినటువంటి నియమాల విషయంలో భద్రత విషయంలో కూడా అంతటి శ్రద్ధని పాటించకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు విద్యుత్తు మొదలైనటువంటి పరికరాలతో పనిని చేసేటటువంటి సందర్భంగా పాటించవలసిన నియమాలని విధి విధానాలని పాటించకపోవచ్చు. అది ఏమాత్రము సరికాదని గుర్తించగలగాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని తమలపాకులతో అర్చించినట్లయితే పెద్దలతో పరిచయాలు దృఢమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాన ధర్మాల ఎడ శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు భగవంతునికి సంబంధించినటువంటి మొక్కుల్ని చెల్లించుకోవాలనే ఆలోచనతో తీర్థయాత్రలకు ప్రయాణాన్ని చేయవచ్చు. ఉద్యోగులు ఆర్థికమైనటువంటి భారం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కారణంగా గృహంలో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉండొచ్చు. భోజన భాజనాలన్నింటినీ ఏర్పాటు చేసుకోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు విరాళాన్ని ఇచ్చి చక్కనైనటువంటి ఆధ్యాత్మికమైన కృషికి తోడ్పడే అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఏ విధమైన అనారోగ్యానికి గురి కారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన.
బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని సింధూరంతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు రెంట లాభం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. కుటుంబం సుఖశాంతిమయ వాతావరణంలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పరిస్థితికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఏ విధమైన మానసిక క్లేశానికి గురి కారు, ఎవరిని గురి కానియరు కూడా. ఉద్యోగులు చక్కనైనటువంటి పద్ధతిలో వెళ్ళిపోతూ ఉద్యోగంలో, ఉద్యోగ విధుల్లో తోటి ఉద్యోగులతో చక్కనైనటువంటి ధోరణితో ఉంటూ మానసికంగా పరమానందాన్ని పొందగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సకాలంలో వస్తువుని ఉత్పత్తి చేయలేకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురికారు. అంతకుముందు ఉన్నటువంటి వస్తువుల్ని ఎగుమతి చేస్తూ ఆ లోటుని పూడ్చుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు రావలసినంత మంది రాకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి కార్మికులు ఆ లోటు పనిని పూర్తి చేసి ఏ విధమైన కష్టాన్ని పరిశ్రమ రంగానికి, కార్మిక రంగానికి లేకుండా చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని కుంకుమాక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో విపరీతమైనటువంటి పట్టుదల భావం గోచరించవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారింట శుభకార్యానికి సంబంధించినటువంటి సూచనలు వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ధన సమీకరణ, ఆ శుభకార్యాన్ని నిర్వహించేందుకు కావలసినటువంటి ధనాన్ని పోగు చేసేటటువంటి కార్యక్రమంలో ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సంతానం లేనివారైనట్లయితే సంతానం, వివాహం కానటువంటి వారైతే వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలనే ఆలోచనకి వచ్చి కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలు చేయకుండానే ఈ ప్రాంతంలోనే పనిని ముగించుకోవాలనే నిర్ణయాన్ని చేసుకుని దాంట్లో కృతకృత్యులు కాగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని చందనపు పొడితో అర్చించినట్టయితే వాగ్వివాదాల అవసరమే రాదు. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మహిళల్లో పట్టుదల భావం కనిపిస్తూనే ఉంటుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమదైనటువంటి మాట నెగ్గాలనే ఆలోచనతోనే ఉండడం సరికాదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రభుత్వంతో లేదా ఇతర అధికారులతో లేదా సమీపస్థులైనటువంటి పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారితో విభేదాన్ని పాటించవచ్చు. అనవసరమైన వాగ్వివాదానికి కూడా తలపడవచ్చు. అది సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పట్టుదలకి పోయి పనిని మధ్యలో ఆపేసేటటువంటి స్థాయిలో వాగ్వివాదాన్ని చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈ పరిస్థితిని సమీక్షించుకోగలగాలి పై అధికారులు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని విభూతితో అర్చించినట్లయితే మనోవ్యాకులత దూరమైపోతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభాన్ని పూర్తిగా పొందగలుగుతారు వృత్తి వ్యాపారదారులు. మహిళల్లో సానుకూలమైనటువంటి దృక్పథం బాగా కనిపిస్తూ ఉంటుంది. శుభకార్యానికి సంబంధించిన మధ్యవర్తిత్వాన్ని నెరపుతూ ఉంటారు. దాదాపుగా పని పూర్తి అవుతుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. ఉద్యోగులకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తూ ఉత్సాహాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఏ విధమైన కష్ట నిష్ఠురాలు లేకుండా ఈ రోజుని గడపగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2,
ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పసుపుతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అత్యుత్సాహంగా ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆనందంగా వ్యాపారాన్ని చేస్తారు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా లేకపోయినా సంతృప్తి కలిగినటువంటి భావనతో ఉంటారు. ఉద్యోగులు కూడా పనుల్ని సకాలంగా పూర్తి చేస్తూ ఉంటారు. సకాలంలో అంతని పైవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అలాగే పారిశ్రామిక రంగానికి చెందిన వారికి, కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన కష్టనిష్టాలు లేవు. సహాయం కోసం ఇతరులైనటువంటి ఆప్తుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని పిలుచుకునే అవకాశం ఉంది. వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సహాయ సహకారాల్ని అందిస్తారు కూడా. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని కుంకుమతో అర్చించినట్లయితే రుణబాధ క్రమంగా తొలగిపోతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో వస్తు సామగ్రిని, అలాగే బంగారు మొదలైనటువంటి వస్తువుల ఉపకరణాలని కొనుక్కోవాలనే ఊహ కలుగుతుంది. దాదాపుగా అది ఫలిస్తుంది కూడా. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తాము చేస్తున్నటువంటి వ్యాపారానికి తోడుగా కూరగాయల వ్యాపారం, అలాగే ఇతరమైనటువంటి కొన్ని పచ్చి వ్యాపారాన్ని చేసేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యోగంతో సంతృప్తి పడకుండా చిన్నదైనటువంటి ఏదో ఒక సంస్థని స్థాపించాలి అని ఆలోచన చేస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికల్ని వేసుకుంటూ ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరో పరిశ్రమని ఏర్పాటు చేయాలనే ఊహని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. ఉన్నదాన్నే దృఢం చేసుకోవాలనేటువంటి నిశ్చయానికి బలంగా వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సకాల నిద్ర భోజనాల్ని పాటించాలి అనేటువంటి గట్టి నిర్ణయానికి వస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యానికి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. ఏమాత్రపు మగమాటము లేకుండా వ్యవహారాన్ని చక్కగా సానుకూలపరుచుకోగలుగుతారు కూడా. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని పటిక బెల్లపు ముక్కలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలంటే మన గృహంలో కూడాను అద్వితీయమైనటువంటి శక్తి పుంజాలు ఉండి తీరాలి. అంటే ఇంట్లో కంటికి కనిపించినటువంటి శక్తి పుంజాల యొక్క ప్రభావం ఎల్లవేళలా గనక పనిచేస్తూ ఉంటే ఆ ఇంట్లో నివసించేటువంటి వారే కాదు, చేసేటువంటి పనులు, ఆలోచన సరళి కూడాను చాలా చక్కగా ఉంటుంది. దీన్నే మనం బయో మ్యాగ్నెటిక్ సిద్ధాంతం అని చెప్పేసి గృహబలరీత్యా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే అతీంద్రియమైనటువంటి దివ్యవంతమైన శక్తి పుంజాలు. అక్కడ దివ్యవంతమైన శక్తి పుంజాలు కనుక లేకపోయినట్లయితే నైరాశ్యం, నిరాశ, నిస్పృహ ఇంటి యజమానికి, ఇల్లాలకి అత్యధికంగా ఉంటాయి. ఒక పని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. చేద్దాంలే చూద్దాంలే అనే మనోభావాలే పెరుగుతాయి. అందుచేత ఒక గృహంలో ఎప్పుడూ కూడాను అందరూ కూడాను చాలా శక్తివంతంగా ఉండి ఉత్సాహపూరితంగా పనులు చేయాలి అన్నప్పుడు అక్కడ కంటికి కనిపించినటువంటి దేదీప్యవంతమైన శక్తి పుంజాలు పనిచేయాలి. ఈ శక్తి పుంజాలు ఎలా పనిచేస్తాయి?
ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇంటి పరిశుభ్రత ముఖ్యమైనటువంటి విధి విధానం. పనికిరాని వస్తువులన్నిటినీ బయటకు పారవేయటం, చక్కటి చెట్లకు ప్రతినిత్యం కూడాను నీరు పోసి అవి కళకళలాడుతూ ఉండే విధంగా చూసుకోవటం, ఎండిపోని వస్తువులు, కుళ్ళిపోని వస్తువులు ఇవన్నీ కూడా ఇంటిలో ఉండేటట్టుగా చూసుకోవటం. వీటిని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడాను దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాల యొక్క ప్రవాహం ఉండి తీరుతుంది, కంటికి కనిపించకుండానే. ఇలా గనక లేకపోయినట్లయితే మానసిక అశాంతి వెన్నాడుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఇంట్లో ఈ యొక్క రుణ ధ్రువ శక్తి అంటారు దీన్ని. అంటే ఒక విధమైనటువంటి శక్తి పుంజం. ఇది తిష్టవేయకుండా చూసుకోవాలి. అంటే మనకి ఎప్పుడూ కూడాను అనిర్వచనీయమైనటువంటి మంచి అనుభూతులే కలగాలి ఇంట్లో. ఇలా కలగాలి అన్నప్పుడు ఏం చేయాలండి? మొట్టమొదటిసారిగా ఇంట్లో ఎప్పుడు మంగళవాద్యాలు వినిపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం ఎట్లాగండి అంటే మనకి క్యాసెట్లు ఉన్నాయి కదండి, చక్కగా రోజు ఉదయాన్నే మంగళవాయిద్యాలు అనేటువంటివి గనక ఒక్క 2 నిమిషాలైనా సరే మీ ఇంట్లో తెల్లవారుగానే పెట్టినట్లయితే ఆ మంగళకరమైనటువంటి ప్రభావం మీ ఇల్లంతా కూడాను వ్యాపించి తీరుతుంది. దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం మన కంటికి కనిపించకుండానే ప్రసరిస్తుంది సుమా. నాదస్వరం అన్నమాట. ఈ నాదస్వరం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా వినేటువంటి ఇళ్లల్లో మానసిక శాంతి, ఆరోగ్యము విరాజిల్లుతాయి. అంతేకాకుండా ఇంట్లో పెద్దలు ఎవరున్నా సరే వారి యొక్క దీవెనలు మాత్రం పొందాలి. మీరు ఏదైనా ఊరికి బయలుదేరారనుకోండి, మీ అమ్మగారు ఉంది, అమ్మగారి పాదాలకి నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తాను అన్నప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంది. శుభం నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాల్సింది అని ఆశీర్వదిస్తారు. అంటే ఏంటనమాట? పెద్దలకు నమస్కారం చేసేటువంటి సంస్కారం ఇంటి యజమానికి తప్పనిసరిగా ఉండి తీరాలి. అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడూ కూడా తరచూ చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ నుంచి ఆశీస్సులు పొందాలన్నమాట. అలాగే పితృదేవతల ఆశీస్సులు. కొంతమంది నిద్ర లేవగానే వాళ్ళ పితృదేవతలకు నమస్కారం చేస్తారు. అది ఎంత గొప్ప విషయమో, అసలు అనిర్వచనీయమైన గొప్ప విషయం. ఆ పితృదేవత స్వరూపం స్వర్గం నుంచి ప్రతినిత్యం ఆశీర్వదిస్తూనే ఉంటుందన్నమాట. అలాగే నిత్యం కూడా ఇంట్లో పూజలని, దేవతార్చనలని, ఇష్టమైన ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మాత్రం అడ్డు చెప్పకూడదు. అలాగే సూర్యోదయం వేళ కనీసం అర్ధగంట పాటు అయినా సరే సింహద్వారాన్ని తెరిచి ఉంచాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సింహద్వారాన్ని సూర్యోదయం వేళ తలుపులన్నీ కూడా తెరిచి ఉంచాలి. వామ్మో తలుపులు వేయలేదండి, కోతులు వస్తాయండి అని, లేకపోతే కుక్క వచ్చేస్తుందేమో అని ఇలా లేనిపోని భావాలు రానివ్వకండి. సూర్యోదయం కాగానే తప్పనిసరిగా తలుపులు తెరిచి ఉంచాలి. ఆ కిరణపుంజాలు లోపలికి పడాలి. ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవాని యొక్క కిరణపుంజాలు ఏ ఇంటి లోపల పడతాయో ఆ ఇంట్లో దేదీప్యవంతమైనటువంటి శక్తితత్వం వచ్చి తీరుతుంది సుమా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గృహబల రీత్యా కూడాను గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా దక్షిణ నైరుతి దిశల్లో వాస్తురీత్యా దోషాలున్న ఇళ్ళు గనక ఉన్నట్లయితే ఆ ఇళ్లల్లో మాత్రం నివసించవద్దు. దక్షిణ నైరుతి వాస్తు దోషం చాలా అనర్థదాయకాన్ని ఇస్తుంది. ఇది సరైనటువంటి అవగాహన తత్వం ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకొని పాటించాల్సి ఉంటుంది. గోడలు కట్టేటప్పుడు తాపీ మేస్త్రీలు ఉన్నారు చూసారా,
పై పనులు చేయటం కోసం సపోర్ట్గా వేసేటువంటి కర్రలు ఉంటాయి. ఆ కర్రలు చేసేటువంటి సమయంలో గోడలకు ఇటుక పట్టేంత కన్నాలు వదులుతూ ఉంటారు. వాటిని అలాగే ఉండనివ్వకూడదు. ఆ యొక్క రంధ్రాలు అలాగే కనుక ఉన్నట్లయితే సపోర్ట్ కర్ర అవసరం తీరగానే ఆ కన్నాలు మాత్రం పూడ్చివేయండి. చాలా కాలం పాటు అట్లాగే ఉండనీకండి. ఇంకా గృహప్రవేశానికి చాలా టైం ఉంది కదా, ఇంకా పెయింట్స్ వేయాలి కదా, తర్వాత పూడుద్దాంలేండి చివర్లో అని చెప్పేసి అంటే వినద్దు. బాబు ఈ కర్రలతో పని అయిపోయింది, మీరు వెంటనే దాన్ని పూర్తి చేసి దిగండి అని చెప్పేసి చెప్పండి. అలాగే ఉంచినట్లయితే దానివల్ల అనర్థాలు వస్తాయి. ఇది గృహబల రీత్యా చాలా అవసరం. అలాగే నిత్యం వాడే వస్తువుల్లో ఏవైనా సరే విరిగినవి కనుక ఉంటే, చెంచాల దగ్గర నుంచి కూడాను విరిగిపోయినట్టుగా కనుక ఉంటే అవతల పారేయండి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఆ తులసి మొక్కకు కంకులు వస్తాయి పై భాగాన, అవి పెరగకుండా చూసుకోవాలి. వాటిని ఇంటి యజమాని మాత్రమే దక్షిణ వైపు తిరిగి కొయ్యాలి. ఆడవాళ్ళు కోయటానికి వీల్లేదు, శాస్త్రంలో చెప్పిన రహస్యం ఇది. అందుచేత తులసి చెట్టును పరిరక్షించే బాధ్యత ఇంటి యజమానిది. ఇక్కడ తులసి చెట్టు ఎప్పుడూ కూడా ఎండిపోకూడదండి ఇంట్లో. ఆ తులసి చెట్టు, ఉసిరిక చెట్టు, ఈ రెండు చెట్లు కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మీ గృహానికి ప్రసరింపచేస్తాయి సుమా. చెట్లు దేవతా స్వరూపాలు అన్నారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు బుధవారం, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, విదియ. ఈరోజు విశేషం ధనుస్సంక్రమణం. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించడం. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించడం ఈ రోజును ధనుస్సంక్రమణము అని, ఈ రోజు నుండే ధనుర్మాస ఆరంభము. ధనుర్మాస ఆరంభము అంటే ఈ నెల రోజులు సూర్యోదయాతు పూర్వమే విష్ణు ఆలయాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన, శివాలయాల్లో శివ సంబంధమైనటువంటి ఆరాధన చేయటం చాలా గొప్పగా మనకు విశేషమైనటువంటి ఫలమును అందిస్తుంది. దీనినే తమిళనాడులో విల్లిపుత్తూరులో అమ్మవారైనటువంటి గోదాదేవి కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసి కాననోద్భవాం, ఆవిడనే ఆండాలన్నారు, గోదా అన్నారు. ఆ తల్లి విల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో శ్రీరంగనాథుడికి సేవలు చేసి అనేకమైనటువంటి మాలికలు సమర్పణం చేసి నెల రోజులు ప్రాతకాలంలో విశేషమైనటువంటి వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతం పేరే తిరుప్పావై వ్రతము అంటారు. కాబట్టి ఈ రోజు నుండి ధనుర్మాస ఆరంభము. మీ ఇంట్లోనే మీరు విష్ణు ఆరాధనగా చక్కగా బ్రాహ్మీ ముహూర్తములో నిద్రలేచి, బ్రాహ్మీ ముహూర్తములోనే చక్కగా స్నానాదులు చేసి, విశేషమైనటువంటి ఆరాధన చేసి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఉదయము లేదా సంధ్యాకాల సమయంలో దీపారాధన చేసి, ప్రతిరోజు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని శంకర భగవత్పాదుల యొక్క వచనం. తప్పకుండా ఈ నెల రోజులు గీతాపారాయణం కానీ, అంటే భగవద్గీతలో ఒక అధ్యాయ పారాయణం కానీ, లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఉదయము సాయంకాలము చేయటం వల్ల సకల అరిష్టములు తొలగిపోతాయి, సకల శ్రేయస్సులు ప్రాప్తిస్తాయి, గృహములో సుఖశాంతులనేటువంటివి వృద్ధి పొందుతాయి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో
ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ధనుర్మాసం ప్రారంభం. ఇది ఒక కాలంలో వచ్చేటటువంటి పెనుమార్పుకు ఉన్న నామం. సూర్యగ్రహ సంచారం క్రమేణా ఒక్కొక్క మాసములో ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ వృశ్చిక రాశిలో నుంచి ధనురాశిలోనికి ప్రయాణం ప్రారంభించడం ఈ రోజుతో మొదలవుతుంది. ఋతువులు వచ్చే ఈ మార్పులకు అనుకూలంగానే ఆహార పదార్థాలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మొదలుగా మనం స్వీకరించేటటువంటి ఆహార పదార్థాలలో పెసరపప్పు, మిరియాలను తప్పనిసరిగా వినియోగించాలి అంటుంది మీ ఐశ్వర్య సిద్ధి. ఈ సమయాన్ని, కాలాన్ని, ఇందులో వచ్చే మార్పులను గుర్తించిన సనాతన ధర్మం పొంగలి అన్న పేరిట ఈ మాసమంతా కూడా ఉదయం సూర్యోదయానికంటే పూర్వమే నేతితో కలుపుకొని ఆహార పదార్థాన్ని స్వీకరించాలి ప్రసాదం పేరిట అంటూ ఒక నియమాన్ని సూచించింది. ఈ పొంగలి కట్టె పొంగలి అన్న పేరిట ధనుర్మాసములో మనమంతా స్వీకరించే పదార్థం అవుతుంది. పెసలు గురువుకు, బుధుడికి, ఆరోగ్యానికి, ఆనందానికి ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి వాక్కు, అలాగే ఆలోచన, బుద్ధికి ప్రతీకాత్మకంగా గమనిస్తున్నాం మనమంతా. పెసలు ప్రత్యేకంగా బుధుడికి ప్రతీక. బుధుడు బుద్ధికారకుడు. బుద్ధి ప్రచోదనం చేసినప్పుడే వాక్కు బహిర్గతం అవుతుంది. ఇలా వాక్కుకు గురువు, బుద్ధికి బుధుడు అనుకున్నప్పుడు బుధుడికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి పెసలు, చంద్రునికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి బియ్యం, వీటితో మేళవించి గురువుకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి నెయ్యిని కూడా మేళవించి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటేనే ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతాం అని గుర్తించిన సనాతన ధర్మం శాస్త్ర విజ్ఞానాన్ని అలా విశ్లేషించకుండా, అలా విరివిగా చెప్పకుండా ఆచారం పేరిట మనకు ఒక నియమం పేరిట సూచించింది. పగటి కాలం తక్కువ, రాత్రి ఎక్కువ అయిన కారణం చేత మిరియాలను కూడా మనం తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. ఈ మిరియాలకు రవిగ్రహం ఆధిపత్యం ఉన్న కారణం చేత మిరియాలను స్వీకరిస్తే శరీరంలో ఉష్ణశక్తి పెరుగుతుంది. కనుకనే సూర్యోదయానికంటే పూర్వమే గంజితో కూర్చుకున్న అన్నం, అంటే వార్చనటువంటి అత్యసరు అన్నం, మెత్తగా ఉండేటటువంటిది, అందులో పెసరపప్పు ఉన్నటువంటిది, దానిలో నెయ్యి వేసినటువంటిది, దానిలో మిరియముల పొడి కలిపినటువంటిది, ఈ పదార్థాన్ని స్వీకరించడం వల్ల శరీరానికి ఉష్ణశక్తి పెరుగుతుంది. సూర్యగ్రహం ఈ 30 రోజుల పాటు ఈ రోజు మొదలుగా ధనురాశిలో సంచారం చేస్తున్న కాలం. ధనుఃపుష్యం అన్న పేరిట శుభకార్యాలేవి కూడా ఈ మాసంలో కొంతమంది చేపట్టరు, మరికొంతమంది నిలబెట్టడం అన్న పేరిట ఈ రోజు మొదలుగా సంక్రాంతి వరకు కూడా శుభమాసాలు, శుభ సందర్భాలు, శుభకర్మలు, వివాహాదులేవి కూడా ఆచరించకుండా స్నానాదులు, జపతపాదులు, దానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, ఇలా పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకునేటటువంటి క్రతువులలో మునిగి తేలుతూ ఉంటారు. సూర్యగ్రహ సంచారం ఇలా ధనురాశిలో ప్రారంభమైనటువంటి ఈ రోజున పెసలు దానం ఇచ్చినా, మిరియములు దానం ఇచ్చినా, బియ్యము దానం ఇచ్చినా, లేక ఈ మూడింటికి కూడా ఇంకా విశేషమైనటువంటి ఆవు నెయ్యి లేక గేదె నెయ్యి, ఏదైనా నెయ్యిని దానం ఇస్తే కూడా అంతే ప్రయోజనాన్ని మనం చేకూర్చుకోగలుగుతాం. ఈరోజు మొదలుగా శరీరమునకు ఏ విధమైనటువంటి నూనె కూడా అలదకుండా సూర్యోదయం కంటే పూర్వమే స్నానం ఆచరించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఆచారకాండ చెప్పే ఈ విశేషాంశాలలో ప్రత్యేకంగా ఆహారం స్వీకరిస్తే శరీరానికి ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం చేకూర్చుకోగలుగుతామో అదేవిధంగా శరీరానికి సంబంధించినంత మట్టుకు స్నానమైన, లేపనమైన అంతే ప్రత్యేకతను అందిస్తాయి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో సూర్యోదయానికంటే పూర్వమే లేవడం, గోమయంతో వాకిళ్ళు చక్కగా అలదడం, అలంకరించడం, ముగ్గులు వేయడం, నక్షత్రాల కాంతులలో పరమేశ్వరుడిని అన్వేషించే ప్రయత్నం చేయడం ఆధ్యాత్మిక కోణము అయినప్పుడు ఆరోగ్య కోణంగా స్వీకరించేటటువంటి ఈ కట్టె పొంగలి అంతే ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. ఆధ్యాత్మికం, ఆరోగ్య కోణం ఈ రెండింటితో పాటుగా మనం గమనిస్తే మూడవది జ్యోతిర్విజ్ఞాన కోణం. సూర్యగ్రహం ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు చేసి ఈ సంచారంలో ధనుర్మాసంలో ఉన్నప్పుడు శుభకర్మలు అంటే వివాహోపనయనాదులు కాకుండా
శాంతి కర్మలు, ఇష్టాపూర్త కర్మలు, పౌష్టిక కర్మలు, పుణ్య బలాన్ని పెంపొందింపజేసేటటువంటి కర్మలు ఇవి ఆచరించాలి అని విశేషంగా చెబుతారు. వీటిలో శిఖరాజమానమైనటువంటిది దాన కర్మ. దానం చెయ్యాలి, మనకు ధర్మం నిలబడుతుంది. సుగంధ ద్రవ్యాలలో లవంగాలు, మిరియాలు, ధనియాలు, యాలకులు వీటన్నింటికీ కూడా పుట్టినిల్లు మన దేశం భారతావని. పాలు, కాసింత పెరుగు, కాసింత మిరియముల పొడి అన్నములో కలుపుకొని తినడం పెరుగన్నము, దధియోతనము, బాలభోగము. ఈ పదార్థాన్ని తింటే విశేషమైన జ్ఞాపక శక్తి కూడా కలుగుతుంది అనేటటువంటి వారు ప్రాచీనులు. ఇది అక్షర సత్యం. ఈ ధర్మంతో పాటుగా మిరియాలను వినియోగించడంతో పాటుగా ఈ మాసమంతా కూడా సూర్య స్తోత్రములను పారాయణ చేయాలి. ముఖమండలంలో ఉండేటటువంటి 42 విభాగాలు బాగా విచ్చుకొని అక్షరాన్ని స్ఫుటంగా పలకడంతో శారీరక పరమైనటువంటి ఒక శక్తి కూడా చక్కగా వినియోగింపబడి శారీరక ఆరోగ్యము, మంత్రజపం చేస్తున్నామన్న భావన కనుక మానసిక ఆరోగ్యము, 2 విధాలుగా ఆరోగ్యాన్ని మనం పెంపొందింపు చేసుకున్న వాళ్ళం అవుతాం. సనాతన ధర్మం ఈ విషయాన్ని గుర్తించినది కనుకనే ఆధ్యాత్మిక కోణంలో భక్తి మార్గం, ఆయుర్వేద ఆరోగ్య విధానాలలో నైవేద్యాల పేరిట ఆహార పదార్థాల నియంత్రణ, పదార్థము ప్రసాదారాల పేరిట భోగ్యం, ఈ రెండింటిని కాలజ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే విధంగా జ్యోతిర్విజ్ఞానం మూడింటిని కూడా మేళవించి అన్నింటికీ మూలం వేదం కనుక వేదమే అఖిల ధర్మాలకు మూలం, వేదమే ప్రమాణం, సమస్త విజ్ఞానాలన్నీ కూడా వేదములో నుంచి ఉద్భవించినాయి అంటూ నొక్కి వక్కాణించింది. ఇవి ఈనాటి విశేషాంశాలు. ఆరోగ్యాన్ని పెంచుకుందాం, మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. పుణ్యము సుఖంగా మారుతుంది, పాపము దుఃఖంగా మారుతుంది. ఇది మొదటి లక్షణం. ఇక్కడ పుట్టాడు అంటే అసలు వాడికి ఏ దుఃఖము రాకుండా జీవితంలో ఉండాలి. కోరుకోవడం తప్పు కాదు, కానీ రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో ఒక కష్టం వస్తుంది. అసలు నాకు ఏ కష్టం రాకూడదని బెంగ పెట్టుకోవడం ఓ పెద్ద కష్టం. ఎందుకంటే అందులో అనుమానం ఉంది కదా, రాకుండా ఉంటుందా అని. అది కష్టం కాదని ఎవరు చెప్పారు? నాకు ఏ కష్టం రాకూడదని నేను బెంగెట్టుకుంటే కష్టం అవునా కాదా? కష్టమే. కాబట్టి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏది అంటే శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప జీవుడు తాను ధరించిన శరీరాన్ని తాను పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఏ లోకంలో ఉన్నటువంటి జీవులు తాము ధరించిన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఆ శరీరాలు కలిగినటువంటి ప్రాణులు తిరుగాడేటటువంటి లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకమునందు జన్మించాను అంటే దాని ధర్మాన్ని స్వీకరించాలి. శరీరాన్ని ఏదో ఒకనాడు ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, జీవుడు వెళ్ళిపోతాడు. ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పొవ్వుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు భాగవతంలో. ఎక్కడి నుంచో వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియతదీయ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు. మీ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు ఏమో, రావడం మాత్రం తథ్యం వచ్చాను, మా అమ్మగారి కడుపులోకి వచ్చాను, ఎక్కడి నుంచో వచ్చాను అది తెలియదు. మళ్ళీ వెళ్ళిపోవడం కూడా తథ్యం. ఎక్కడికి వెళ్ళిపోతాను తెలియకపోవచ్చు, కానీ వెళ్ళిపోవడం మాత్రం తథ్యం. కాబట్టి ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికిన్ మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికిన్ అంటారు పోతన గారు. ఇప్పుడు వీడు పెద్ద చచ్చిపోయిన వాళ్ళే, చచ్చిపోయిన వాడి కోసం ఏడుస్తాడేమిటి, వీడు వెళ్ళవలసిందే కదా అంటే వేదాంతమే మరి కొంచెం కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ సత్యం అలాగే ఉంటుంది. కాబట్టి మనం చేసిన పాపపుణ్యములు ఎవరి దగ్గర ఉంటాయి అంటే భగవంతుడి దగ్గర ఉంటాయి. ఆ లెక్కల్లో దోషాలు ఏమి ఉండవు.
అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భగవద్గీతలో, కాల కలయతామహం అంటాడు. కాల రూపంలో నేను జీవుల యొక్క పాపపుణ్యములను లెక్క పెట్టుకుంటున్నాను అంటాడు. నేను ఏం చేస్తున్నాను? ఆయన నాలోనే లోపల కూర్చుంటాడు. నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కూర్చుని హృదయ కుహరంలో నేను ఏం చేస్తున్నానన్న దాన్నన్నిటినీ కూడా ఆయన లెక్క పెట్టుకుని వ్రాసుకుంటూనే ఉంటాడు. జీవుడి యొక్క ప్రాణం ఊపిరుల మీద ఆధారపడుతుంది. ఆ ఊపిరుల సంఖ్య పూర్తయిపోగానే ఆయన ఉత్తరీయం తీసి పక్కన పారేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, శివం వెళ్ళిపోతే శవం, ఇంకా దానికి మంగళప్రదత్వం ఉండదు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆయన లోపల ఉండగానే కురు పుణ్యమహోరాత్రం. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. చేసిన పాపపుణ్యములు ఏవో ఉన్నాయి, లేకపోతే అసలు మర్త్యలోకంలోకి రానుగా, రెండూ అనుభవిస్తాను అనే కదా లెక్క ఇక్కడికి వచ్చాను అంటే. కాబట్టి పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఇది చెప్పినా నేనే ఈ ప్రవచనం చేస్తున్నా, నేను లోపల మాత్రం ఏమనుకుంటానంటే నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అలా కోరుకున్నటువంటి జీవుడు మూడిటి మధ్య నొక్కబడుతూ ఉంటాడు ఎప్పుడు. ఈ సిద్ధాంతం కొంచెం గంభీరమైంది. అందుకొస్తుంది ప్రార్థన అన్న మాట, అందుకొస్తుంది. ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారనుకోండి, ప్రార్థన చేసి మొదలు పెడతారు. ఎందుకు అసలు ప్రార్థన చెయ్యాలి జీవితంలో? నిద్ర లేస్తూ ప్రార్థనతో ప్రారంభం. ఎందుకు ప్రార్థన చేస్తారంటే 3 నొక్కుతుంటాయి ఎప్పుడు జీవుణ్ణి. అందులో మొట్టమొదటిది ఏది అంటే దురితము, రెండవది కాలము, 3 ఈశ్వరుడు. ఈ మూడిటితో జీవుడికి ప్రత్యక్ష ప్రమేయం లేదు, ఆయనకి అధికారం లేదు. రామచంద్ర ప్రభువు శ్రీరామాయణంలో ఒక మాట అంటాడు, యథాజర యథా మృత్యు యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ అంటాడు. సర్వభూతములు ఓ లక్ష్మణ, జరా వృద్ధాప్యమును తప్పించుకోలేవు, మృత్యువును తప్పించుకోలేవు, కాలము వెళ్ళిపోతుంటే ఆపలేవు, భగవంతుడు చెయ్యాలనుకున్న దాన్ని నిలుపుదల చెయ్యలేవు. అలా నేను కూడా అని ఒక సందర్భాన్ని అన్వయం చేస్తాడు రామాయణ అరణ్యకాండలో. అలా ఈ మూడిటిలో మొదటిది ఏది అంటే దురితం. నేను ఏం చేశాను, ఏ పాపాలు చేశాను, అవి ఏ ఫలితంగా వచ్చే అవకాశం ఉంది నాకు తెలియదు. నేను ఏ పుణ్యాలు చేశాను, అవి ఏ సుఖరూపంలో వస్తాయి నాకు తెలియదు. ఈ రెండిటి విషయంలో అజ్ఞానం. 2, ఒకవేళ పాపమునకు ఫలితం వస్తే దుఃఖంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తెలియదు. నేను పుణ్యాలు కూడా చేసే ఉంటాను, మర్త్యలోకంలో ఉన్నానుగా, సుఖం కూడా అనుభవించాలి. ఎప్పుడు వస్తుంది ఆ పుణ్యానికి ఫలితం, సుఖం తెలియదు. పోనీ కాలంలో నేను ఎంతకాలం ఉంటాను, ఎప్పుడు సుఖ దుఃఖములు అనుభవిస్తాను తెలియదు. 3, ఇచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, ఈ కాల రూపంలో నేను ఆపలేకుండా ముందుకు వెళ్ళిపోతున్నవాడు. నేను చేసిన పాపపుణ్యములను లెక్క పెట్టుకుని, నేను ఎన్ని జన్మలలో ఏవేవి చేశానో లెక్క పెట్టుకుని ఈ జన్మలో వాటికి ఫలితములను ఇస్తున్నవాడెవడో వాడు నాకు కనపడతాడా? వాడు తెలియడు, వాడు కనపడడు. ఇప్పుడు ఈ 3 కనపడవు. కనపడకుండా ఏదైనా నొక్కిందనుకోండి భయం, కనపడుతూ నొక్కిందనుకోండి అడగచ్చు, అయ్య బాబు వదిలివేయానా, ఏదో ఒక ఉపశాంతి ఉంటుంది, కనీసం నొక్కుతున్నాడన్నదే తెలుస్తుంది. ఈ 3 తెలియని గొడవ. ఈ 3 తెలియవు, ఎప్పుడొస్తాయో తెలియవు, నువ్వు అనుకున్నది జరుగుతుందో జరగదో తెలియదు. నేను ఒకటి అనుకుంటాను, అది అవ్వాలని నేను అనుకుంటాను, అయితే కదా సుఖం, అది అవ్వాలని అనుకుంటాను, కానీ అవదని భయం. ఎందుకనంటే ఈ 3 నా చేతిలో లేవు కనుక. అప్పుడు పరిష్కారం శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రార్థన చెయ్యి అని చెప్పి. అది శక్తివంతమైనటువంటి ప్రతిపాదన.